మీకు ఒక విషయం చెప్పాలి. బాహుబలిలా బలంగా ఉండాలనుకుంటున్నారా? గుర్రం ఎంత బలంగా ఉంటుందో అదే స్టామినా మీకు కావాలనుకుంటున్నారా? బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలాగే మరిగించాలి. సో ఇలా బెల్లం వేసిన ఉడికిన తర్వాత ఇలా వడకట్టుకోవాలి. మనం ఇలా వడకట్టుకున్న నీళ్ళని ఒక గ్లాసులో తీసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పాలి. బాహుబలిలా బలంగా ఉండాలనుకుంటున్నారా? గుర్రం ఎంత బలంగా ఉంటుందో అదే స్టామినా మీకు కావాలనుకుంటున్నారా? తాతల కాలం నాటి నుంచి ఈ ఫుడ్ తింటున్నారు. అది ఎలా చేయాలో సింపుల్గా మీకు చెప్పేస్తున్నాం. చూసేయండి మన వీడియో. ముందుగా బెల్లం తీసుకుందాం. ఇది మా అనకాపల్లి బెల్లం, బాగా ఫేమస్. అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఈ అనకాపల్లి బెల్లం. ముందుగా బెల్లం తీసుకుందాం. ఓకే, ముందుగా మనం బెల్లం తురుముకుందాం. మనం బెల్లాన్ని తురుముకోవాలి. ఏం చేసేస్తున్నావు? అంత కష్టపడి బెల్లం తురుముతున్నావు. ఏం లేదు, మన తాతల కాలం నాటి ఒక రెసిపీ ట్రై చేసి మన యూట్యూబ్ వ్యూవర్స్కి చూపిద్దామని. దీని తర్వాత మనం ఉలవలు తీసుకోవాలండి. ఉలవలు అంటే మీకు ఐడియా ఉంది కదా. సో ఇది గుర్రానికి బాగా పెడతారు. ఉలవలు అందుకే నాకు తీసుకొచ్చావు. సో నువ్వేం చేస్తావంటే ఉలవలు వాటర్ వేసి నానబెట్టేసి ఈ విధంగా బెల్లం తురుముకొని రెడీ చేసుకోవాలి. నానబెట్టిన ఉలవల్ని ఈ బెల్లం వేసి ఉడికించిన వాటర్ని వడకట్టుకోవాలి. సో మీకు చెప్పాం కదా, గుర్రం ఎక్కువ ఉలవలు తింటాను. అది ఎంత బలంగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో ఇది చాలా పూర్వకాలం నాటి పద్ధతి. ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు. మనం వాటర్ తీసిన తర్వాత ఉడకబెట్టిన ఉలవలు కూడా మనం అవి తినొచ్చు కూడా. అవి చాలా మనకి హెల్త్కి చాలా బలంగా ఉంటాం. ఇంకా మనకి వీక్గా అవ్వడం కానీ, అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు మనం తిన్న ఫుడ్ ఆకలి తీరుతుంది కానీ మనం హెల్తీగా ఉండలేకపోతున్నాం. వీక్లీ ట్వైస్ హాస్పిటల్కి వెళ్తున్నాం ఏదో ఒక ప్రాబ్లం వల్ల. సో మనం నేను చెప్పే మెథడ్ ఇలా కానీ ఫాలో అయ్యారనుకోండి, ఇది చాలా పురాతన కాలమైన రెసిపీ అని. ఇది చాలామంది మా తాతలను అడిగి తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇలాగే మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, అలాగే మన సబ్స్క్రైబర్లకు కూడా నేను గిఫ్ట్లు కూడా ప్లాన్ చేసాం. సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మావిడి మాతో చెప్పగానే ఉలవలు క్లీన్ చేసి నానబెట్టింది. ఇవేనండి ఉలవలు అంటారు. సో అవి నానబెట్టుకొని బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కుండ తీసుకుందాం. ఇప్పుడు కుండలో ఇలా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లీన్ చేసుకుని నానబెట్టుకున్న ఉలవల్ని ఇందులో వేసుకుందాం. ఇవి ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి ఉలవలు. ఇలాగా వచ్చే నొరగని మనం పక్కకు తీసుకోవాలి. ఉలవలు మాత్రం బాగా ఉడికినట్టున్నాయి. అయితే ఉడికిపోయి ఇప్పుడు మనం బెల్లం వేసుకొని
అవి వడకెట్టుకుంటే ఆ వాటర్ తాగితే మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసుకొని బాగా మరిగించుకోవాలి. దీని తర్వాత మనం వడకెట్టుకున్న నీళ్ళు అవి తాగితే మనకి స్టామినా, అసలు వీక్నెస్ అనేది ఉండదు. అసలు చాలా ఓల్డ్ పద్ధతి. ఓకే, బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలాగే మరిగించాలి. మొత్తం బెల్లం మొత్తం కరగాలి. సో ఇలా బెల్లం వేసిన ఉడికిన తర్వాత ఇలా వడకట్టుకోవాలి. మనం ఇలా వడకట్టుకున్న నీళ్ళని ఒక గ్లాస్లో తీసుకోవాలి. చాయ్ లాగా ఉంటుంది, మొత్తం కలర్ కూడా అలాగే ఉంది. ఇది వాటర్ తాగితే చాలా మంచిదండి మనకి. అలాగే మనము ఈ ఉలవలు కూడా తింటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్. ఇవి తాగవచ్చు, అవి తినవచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. పాపం చాలా ఫీల్ అవుతున్నారు మా వారు, చాలా కష్టపడి చేస్తున్నారు వీడియోస్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమంతా ఒక ఫ్యామిలీ. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మేము గిఫ్ట్స్ అవి ప్లాన్ చేస్తాం. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇది మేము చాలా ఫన్నీగా స్టార్ట్ చేసాం ఛానల్. అలా ఈ ఛానల్ ఇయర్ ఫిబ్రవరి 1కి స్టార్ట్ చేసామండి. నెక్స్ట్ ఫిబ్రవరి 1కి వచ్చేసరికి ఫస్ట్ యానివర్సరీ అవుతుంది. ఈ లోపల మీరు మమ్మల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఎంకరేజ్ చేశారనుకోండి, మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం గిఫ్ట్స్ అవి ఒకటి ప్లాన్ చేసాం. సో మీరు మీ సపోర్టు నాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి. మేము చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నామండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే మమ్మల్ని మీరు సపోర్ట్ చేశారనుకోండి, మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా మేము ప్లాన్ చేసాం. కొంచెం సపోర్ట్ చేయండి. ఇది మేము చాలా కష్టపడి వీడియోస్ అవి చేస్తున్నాం. మాకున్న ఫ్రీ ఉన్న టైంలో కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.